నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. సో ఓవరాల్ భార్యలలో ఉత్తమ భార్యగా అవార్డు మనం ఈమెకి ఇవ్వచ్చు, ఈ మహిళకి ఇవ్వచ్చు ఉత్తమ భార్య అవార్డు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలామంది భార్యలు కూడా, అందరినీ కాదు కొంతమంది, ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ప్రియుడు మోజులో పడి లేదంటే ఇతరత్ర విషయాల్లో భర్తలను చంపుతున్నారో అలాంటి మహిళలు మాత్రమే నేను అంటా ఉన్నాను. సో మీరు అది గుర్తించాలి. కొంతమంది మహిళలు పోటాపోటీగా ఇట్లాంటి ఘటనలు చేస్తూ ఉన్నారు అవార్డు తీసుకునే విషయంలో. ఉత్తమ భార్యగా మేము తీసుకోవాలని చెప్పేసి కొంతమంది భార్యలు చాలా అంటే చాలా కొట్లాడతారు. నేను అలా ఈమెకి ఇస్తా అవార్డు. సరే, ముచ్చటకి వెళ్దాం. బెంగళూరులో గురుమూర్తి అని చెప్పేసి ఉంటాడు, ఇతని భార్య. వీళ్ళకి 17 సంవత్సరాల కింద పెళ్ళి అయింది. వీళ్ళకి 2 కుమారులు ఉన్నారు. అయితే వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కడుతూ ఉంటారట. ఇతను ఒక దానిలో ఒక బిజినెస్ పెట్టినట. ఆ బిజినెస్లో కొంచెం లాస్ అయిపోయిందంట. అందులో కొంచెం అప్పులు, ఆ బిజినెస్ కోసం ఏదైతే ఉందో దానికోసం అప్పులు కూడా చేయడం జరిగిందట. ఇక కొంచెం అప్పులు ఎక్కువైపోయినాయట. దానివల్ల ఇద్దరి మధ్యన కొంచెం అప్పుడప్పుడు క్లాషెస్ కూడా అయ్యాయట. అంటే గొడవలు, అద్దంటే వినవు, చెప్తినవు, ఓ బిజినెస్ అని పెట్టినావు, అది ఎటు కాకుండా అయింది, ఇప్పుడు ఎట్లా బతకాలి, నువ్వు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి, మా పోరాన్ని ఎట్లా బతకాలని చెప్పేసి ఇది అయితే కదా ముచ్చట్లు ఇంట్లో, ఎవరి ఇంట్లో అయినా సరే అయితే కామన్గా. అయితే ఏం జరిగింది, ఈ మహాత్మరాలు ఏం చేసింది, ఉత్తమ భార్య ఏం చేసింది, ఇన్సూరెన్స్ ఉండేనట ఈయన పేరు మీద. ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటాయి కదా, కడతారు కదా, ఉండేనట. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ గురుమూర్తి తన భర్తనే కడతీర్చింది. అంటే హత్య చేసింది, భర్తనే చంపేసింది ఇన్సూరెన్స్ పైసల కోసం. ప్రియుడు మోజులో కాదు, అది వేరే కాదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రియుడు మోజులో పడి భర్తను చంపేశాడు, ప్రియుడు మోజులో పడి అడ్డంగా ఉండని చెప్పేసి పిల్లని చంపేసి చూసినాం. కానీ ఈమె అట్లా కాదు. ఈ ఉత్తమ భార్య ఈమె కొంచెం డిఫరెంట్గా ఆలోచించింది. ఇన్సూరెన్స్ పైసల కోసం, ఈయన చచ్చిపోతే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయట, ఆ పైసల కోసం ఈయన ఒక ప్లాన్ చేసి స్కెచ్ చేసి చంపేసింది భర్తని. ఇలా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే చెప్పన్నా, ఈమెకు హత్య చేయడానికి సపోర్ట్ చేసింది వీళ్ళ కొడుకట, పెద్ద కొడుకు, మైనరే. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉంటాయట. ఆ మైనర్ బాలుడితోనే ఇద్దరు కలిసి, తల్లి కొడుకు కలిసి ఈయన చంపేసారు. ఎందుకు చంపిర్రాయా అంటే ఇన్సూరెన్స్ పైసల కోసం. ఈయన చచ్చిపోతే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి కాబట్టి ముందే చంపేశారు. అంటే ఈమె ఏమనుకున్నా అంటే, మనుషులు అనగా మనం అనుకుంటాం కదా, మనుషులు అనగా ఎప్పుడో ఒకసారి వెళ్ళైనా చచ్చిపోయే వాళ్ళే, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అనుకుంటారు కదా. అయితే ఈమె అట్లనే దాన్ని బాగా అనుకుంది కావచ్చు. అయితే ఆ విషయాన్ని బాగా ఆలోచించింది. కరెక్ట్ కదా, నా భర్త రేపు ఇంకొక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ముసోడే చచ్చిపోడా, అదే ఇప్పుడే చచ్చిపోతే అయిపోద్ది కదా, పైసలు వస్తాయి కదా అని చెప్పేసి ఈమె అట్లా ఆలోచించింది కావచ్చు. ఇన్సూరెన్స్ పైసల కోసం వాళ్ళన్నా మొగుడు నమ్ముతారానే, ఎక్కడన్నా ఉందా ఈ కథ? ఇది ఏదన్నా చరిత్ర ఉందా? ఓ ప్రియుడు మోజులో పడి కాదు, ఓ లవర్ కోసం కాదు, ఓ కథ కాదు, ఇంకా ఇన్సూరెన్స్ పైసల కోసం నువ్వు భర్తను చంపిన తర్వాత ఇది మొగుడే లేకపోయా, నీకు పైసలు ఉండే ఎలా బావా? ఇది అసలు ఘోరం. చంపేసారు. ఇక ఆగం పోయి దాన్ని ఏమంటారు, ఇద్దరు కొడుకును తల్లి కలిసి అంతిమ యాత్ర ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు తొందరగా చేసారు. ఇక అంటే తెలియవద్దని చెప్పేసి ఎట్లా చంపారంటే, నైట్ పడుకున్న తర్వాత ఈమె పోయి ముఖం మీద మొత్తం చేసి ఊపిరి ఆడకుండా చేసారట. డౌట్ రాకుండా తొందర వెంటనే అంతిమయాత్ర ఏర్పాటు చేశాడు, అంత్యక్రియలు చేసి మొత్తం పడేసారు. అయితే వీళ్ళ తల్లికి డౌట్ వచ్చింది. వీళ్ళ కథలు, వీళ్ళ వేషాలు చూసి అలా తల్లికి డౌట్ వచ్చింది. తల్లి డౌట్ వచ్చి స్టేషన్లో పోయి కంప్లైంట్ చేసింది. స్టేషన్లో కంప్లైంట్ చేయగానే పోలీసు వాళ్ళు ఇక దిగిరు రంగంలోకి దిగి ఇక వీళ్ళను స్టార్ట్ చేసాడు, విచారించాడు. ఏంది మరి మీ అత్తమ్మ మీరే కంప్లైంట్ చేసింది, మీ ఆయన అది సహజ మరణం కాదట కదా, మీరే డౌట్ అని చెప్పేసి మీ అత్తమ్మ చెప్తుంది, మరి ఏంది కథ అని చెప్పేసి ఇక పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో అడిగేసరికి చెప్పినాడు మొత్తం కథ. నేనే చంపినా నా మొగుడిని,
అని చెప్పిన. మరి ఎందుకు చంపినావు అవ్వ మరి అంటే ఇన్సూరెన్స్ పైసలు వస్తే నా మొగుడు చచ్చిపోతే అందుకే చంపిన సారు అని చెప్పేసి చెప్పిందట. ఇది ఎక్కడ కథ రానికి పోలీసు వాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టిరట. ఏందమ్మా గట్ల చంపినావు, మరి నీకు ఎట్లా ధైర్యం వచ్చింది ఒక్కదాన్ని చంపినావు అంటే భర్తను చంపబోద్ది అయిందా ఎట్లా నీకంటే నేను ఒక్కడే చంపలే కానీ నా కొడుకు కూడా వచ్చింది నాతో సపోర్ట్గా, నా కొడుకు కూడా వచ్చి ఇద్దరం కలిసి రాత్రి చంపినాము నా మొగుడిని. ఇంత కథ ఎందుకు చేసినావు అమ్మ, మరి నీ భర్తనే లేకపోయా నీకు ఇన్సూరెన్స్ పైసలతో ఏం చేస్తావు అమ్మ అంటే అప్పులు బాగా అయినాయి సార్ మరి ఏం చేయమంటావు. అదే అవ్వ అప్పులు అయితే ఆయన కష్టమో నష్టమో చేసేది చేసుకుంటాడు. ఇప్పుడు నీకు ఇద్దరు బిడ్డలకు తండ్రి లేకుండా అయినావు, నీకు భర్త లేకుండా అయినావు, ఇది ఏందమ్మా అని చెప్పేసి అంటే ఇక సప్పులు వేసి అయిలేదట. తర్వాత ఆ విషయం చెప్పిన తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు దృశ్యం సినిమా లెక్క మళ్ళీ పాతి పెట్టిన శవాన్ని తోడి అంత తీసి జేసీబీతోని మళ్ళీ పోయి పోస్ట్మార్టం చేస్తే అప్పుడు ఈమె చెప్పిన ఉత్తమ భార్య చెప్పింది నిజమైంది. లాస్ట్కు చంపేసింది నిజమైంది, కొడుకు సహాయం తీసుకుంది. అంటే ఈమె నేరం చేస్తుగాక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇలా కొడుకులకు కూడా ఈమె నేరాలు ఎట్లా చేస్తుండో నేర్పించింది. వాడు 15 సంవత్సరాలకే ఇంత నేరం చేసినాడు, రేపటి రోజున మంచి బతుకుదాన్ని నీకు నమ్మకం ఉందా, గ్యారెంటీ ఉందా? అదే నువ్వే ఎత్తి అయిపోవు కదా, నీ కొడుకుని ఎందుకు అది చేసినావు? ఇప్పుడు సమాజంలో కొడుకునే పిలుచుకొని ఆ కొడుకు ఎట్లా ఒప్పుకున్నాడు మరి అమ్మ ఎట్లనే నాన్న చంపితే ఎట్లా అని చెప్పేసి ఆ కొడుకుని అన్నద్దా? ఈ తల్లి చెప్పగానే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి చేసిరట. తన కొడుకును కూడా ఇప్పుడు నేరస్తుని చేసింది, నిందితుని చేసింది తల్లి, ఈ ఉత్తమ భార్య. గిసొండు గడడం జరుగుతూ ఉన్నాయి. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అబ్బా. నిజంగా లవర్ కోసమో పీరియడ్ కోసమేమో చంపుతున్నారు అంటే ఆ మోజులో వాడు చంపుతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది వేరు. ఇన్సూరెన్స్ పైసల కోసం వాళ్ళని మొగుడు చంపుతారు అనే ఇది ఎక్కడి కథ? ఇది బెంగళూరులో జరిగింది. ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి రోజుల్లో ఉన్నాం మనం, ఇలాంటి సమాజంలో బతుకుతున్నాం. నాకు మొన్న ఒక పసిగొడ్డు 1 సంవత్సరంన్నర బాబుని చిత్రహింసలు పెట్టి చంపారు కేరళలో ఎక్కడో. సొంత తల్లే లవర్తో కలిసి. ఆ బాబు ఫోటో చూస్తే నాకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, అంత దారుణంగా ఉంది కథ. ఇవాడేమో వాళ్ళ తల్లి పెళ్లి చేసుకుని చెప్పేసి ఒక్క సంవత్సరం ఉన్నటువంటి బాబును వాడు మనం బట్టలు ఉతుకుతే ఎట్లా బండకేసి కొడతామో ఆ విధంగా 1 సంవత్సరం బాబుని వేసి కాళ్ళు పట్టుకొని వేసి కొడితే కొట్టు నీళ్ళకు కొబ్బరికాయ కొట్టినట్టు. ఏమున్నారా నాయన, ఇంతమంది సైకిల్లో మనం పక్కన పెట్టుకొని మనం బతుకుతున్నాం సమాజంలో. ఎవడు ఏ టైంలో ఎట్లా రెస్పాండ్ అయ్యేది లేదు. బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటనతో ఒకసారిగా ఎన్నో కేసులు చూసినాం కానీ మీకు ఇటువంటి కేసులు చూడాలని చెప్పేసి పోలీసులే నివరైపోయారట.